బ్రేకింగ్ న్యూస్. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇవాళ పలువురు మంత్రులు సందర్శించనున్నారు. ఆగస్టు 1వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో భాగమైన పలువురు మంత్రులు మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించనున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను వారు పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇక మంత్రుల పర్యటనకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్లో అందిస్తారు. కాశీరావు. విజయనగరం జిల్లా భోగాపురం వేదికగా ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో కలగా భావిస్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతుంది. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇవాళ భోగాపురం చేరుకునున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, అలాగే రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో భాగమైనటువంటి పలువురు మంత్రులు ఈ రోజు మధ్యాహ్నం 12:30 భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో జరుగుతున్నటువంటి ప్రారంభోత్సవ ఏర్పాట్లను వారు స్వయంగా పరిశీలించనున్నారు. ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, సభా వేదిక, హెలిప్యాడ్, అతిథుల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 1వ తేదీన జరగనున్నటువంటి ప్రారంభోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కూడా ఆహ్వానించారు. దీంతో ప్రారంభోత్సవ కార్యక్రమంపై మరింత ఆసక్తి అయితే నెలకొనింది. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో భోగాపురం ప్రాంతంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలోనే రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు విమానాశ్రయ పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్ నిర్మాణం, ప్రజావేదిక, సభా ప్రాంగణం, వాహనాల రాకపోకలు, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా భద్రతను పలు సెక్టార్లుగా విభజించి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మలుపుగా కూడా భావిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలకు ఈ విమానాశ్రయం మెరుగైన విమాన కనెక్టివిటీని అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయంపై ఉన్నటువంటి రద్దీని తగ్గించడంతో పాటు భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు పెరగడానికి భోగాపురం విమానాశ్రయం దోహదపడుతుందని ప్రభుత్వం ఆశిస్తుంది. ఈ విమానాశ్రయాన్ని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. తొలి దశలో ఏడాదికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో రూపొందించినటువంటి ఈ విమానాశ్రయాన్ని భవిష్యత్తులో మరింత విస్తరింపజేసేలాగా ప్రణాళికలు రూపొందించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికుల టెర్మినల్లు, రన్వే, కార్గో సదుపాయాలు, ఎయిర్ సైడ్ మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. విమానాశ్రయంలో 3,800 మీటర్ల పొడవైన రన్వే ఉండటం కూడా కీలకమైన అంశంగా కూడా చెప్తా ఉన్నారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటి మరో ముఖ్యమైన పరిణామం ఏరోడ్రోమ్ లైసెన్స్ లభించడం. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకారం జులైలో విమానాశ్రయానికి అధికారికంగా ఏరోడ్రోమ్ లైసెన్స్ లభించింది. దీంతో విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైనటువంటి కీలక ప్రక్రియల్లో మరో ముఖ్యమైన దశ కూడా పూర్తయింది. విమానాశ్రయం రెడీనెస్ దిశగా ఇది కీలక ముందడుగుగా కూడా పరిగణిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలకే కాకుండా సరుకు రవాణాకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యేక కార్గో సదుపాయాల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులు, అక్వా ఉత్పత్తులు, ఫార్మా రంగానికి చెందినటువంటి సరుకులు, మామిడి వంటి ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు, అంతర్జాతీయ మార్కెట్లకు వేగంగా తరలించే అవకాశం ఏర్పడుతుందని కూడా భావిస్తున్నారు. వ్యాపారులు, ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రావచ్చని కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పర్యాటక రంగానికి కూడా ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. విశాఖపట్నం, అరకులోయ, బొర్రా గుహలు, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలకు
దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు రవాణా సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే విదేశీ పర్యాటకుల రాక పెరగడంతో పాటు స్థానిక హోటళ్లు, రవాణా, చిన్న వ్యాపారాలు, పర్యాటక సేవలకు కూడా ప్రయోజనం కలగవచ్చని కూడా భావిస్తున్నారు. ఇక విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. ఉత్తరాంధ్ర కళలకు రెక్కల పేరుతో జూలై 25 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు వారం పాటు కార్యక్రమాలు చేపడుతున్నారు. 6 ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్య ప్రాంతాల్లో డిజిటల్ కౌంట్ డౌన్ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల పోటీలు, మారథాన్లు, ప్రదర్శనలు, గిరిజనుల ఉత్పత్తుల ప్రదర్శనలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్రలో అభివృద్ధి, పర్యాటకం, పరిశ్రమలకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి 2023 మే 3వ తేదీన శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. ప్రస్తుతం టెర్మినల్ నిర్మాణము, రన్వే, ఎయిర్ సైడ్ మౌలిక వసతులు వంటి కీలక పనులు పూర్తయ్యాయి. విమానాశ్రయం ప్రారంభానికి ముందు అవసరమైనటువంటి పలు సాంకేతిక పరిపాలనా ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీన జరిగే ప్రారంభోత్సవం రాష్ట్ర మౌలిక వసతుల రంగంలో ఒక కీలక ఘట్టంగా నిలవనుందని మనం చెప్పుకోవాలి. లహరి. For the updates.